నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. మంత్రి లోకేష్ చిత్రపటానికి గూడూరులో పాలాభిషేకం, భారీగా హాజరైన TNSF నాయకులు. కడప నగర పరిసరాల్లో అక్రమ మద్యం పట్టివేత, గోవా రాష్ట్రానికి చెందిన మద్యంగా గుర్తించిన ఎక్సైజ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి. విశాఖకు సాయంత్రం హాజరు కానున్న ప్రధాని మోదీ, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తరలి వెళ్లిన మంత్రి లోకేష్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని అన్నారు. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామి వారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలుకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే SSD టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. SCD టోకెన్లు, SSD టోకెన్లు కానీ SCD టోకెన్లు కానీ వీరందరూ కూడా ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున SSD టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన SSD టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే, జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు. సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం CRO నుంచి
వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు ఎంబీసీ, ఈఆర్పి, టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరపు నుంచి చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్బీజీహెచ్ ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో గరుడ వాహన సేవ రోజు మనకి విఐపి వాహనాలు ఏ విధంగా అయితే రాంబగీచా రోడ్డు దగ్గర, మెయిన్ రోడ్డు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాము విఐపి వాహనాలకి సంబంధించి. అలాగే టికెట్ల పైనే ఎంట్రీ పాయింట్, ఎలైటింగ్ పాయింట్, పికప్ పాయింట్, పార్కింగ్ పాయింట్ అన్ని కూడా ముద్రించి ఉంటాయి. సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిన సందర్భంగా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అంటూ నినాదాలు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లల్లు యాదవ్, జీవన్, ధనుష్, జయ, జగదీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు ఏదైతే మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇంటర్ విద్యార్థులకు ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తానని చెప్పి తెలియజేయడం, దానికి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో హర్షణీయం. దీన్ని మేము పొగుడుతూ నారా లోకేష్ బాబు గారికి ఈరోజు పట్టణంలో ఉన్న టవర్ క్లాక్ సెంటర్లో లోకేష్ బాబు గారికి ఇంటర్ విద్యార్థులు అందరూ కలిసి పాలాభిషేకం చేసి మా యొక్క అభినందనలు నారా లోకేష్ బాబు గారికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఎంతో కీలకమైన విద్యాశాఖను తీసుకున్నప్పటి నుంచి ఎన్నో పెరుమార్పులు చేస్తూ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అయితే కానివ్వండి, యూనిఫామ్స్ అయితే కానివ్వండి, ఇంకా ఎంతో మౌలిక వసతులు కల్పించేదానికి దాదాపు 250 కోట్లు ఈ మధ్యన రిలీజ్ చేసింది అందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు విద్యావేత్తలుగా బయటకు పోయి మన రాష్ట్రం పేరు నిలబెట్టడానికి విద్యార్థులకి బాసటగా నారా లోకేష్ బాబు గారు వెనకాల ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మేము ఇంటర్ విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కడప నగర పరిసరాల్లో కేసీ కెనాల్ సమీపంలో కారు నుంచి స్కూటీలోకి అక్రమ మద్యం తరలిస్తుండగా దాడులు చేసి నిందితులను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమానాస్పద స్థితిలో ఉన్న కారును పరిశీలించగా పాండిచ్చేరి, గోవా రాష్ట్రాలకు చెందిన ఇతర బ్రాండ్లను గుర్తించినట్టు తెలిపారు. వారిని విచారించగా కడప ఐటీఐ సర్కిల్లో ఉండే రఘురామిరెడ్డి చేయించారని అన్నారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో కడప నగర శివార్లలోని అలంకానపల్లి సర్కిల్ కేసీ కెనాల్ సమీపంలో ఒక అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారు, దాంతోపాటు ఒక స్కూటీ మోటార్ సైకిల్, దీన్ని పరిశీలించగా 2 వ్యక్తులు కారులో నుంచి అక్రమ మద్యాన్ని ఆ స్కూటీలోకి మార్చుకుంటున్నారు. వాళ్ళను ప్రశ్నిస్తే దాంట్లో మనకు పాండిచ్చేరి రాష్ట్రానికి చెందినటువంటి మద్యము నెపోలియన్ కొరియర్ బ్రాండు, అదేవిధంగా మ్యాన్సన్ హౌస్, మెక్డబుల్ విస్కీ అనే బ్రాండ్తో గోవా స్టేట్కు సంబంధించినటువంటి లిక్కర్ బాటిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళను ఇంట్రాగేట్ చేయడంతో ఈ మొత్తం స్టాక్ అంతా కూడా కడప ఐటీఐ సర్కిల్లో ఉన్నటువంటి రఘురామిరెడ్డి అనేటువంటి వ్యక్తి దీన్నంతా చేయిస్తున్నాడు. అతను రిమైనింగ్ స్టాక్ అంతా శాటిలైట్ సిటీ దగ్గర ఒక టాటా ఏస్, ఒక ఐచర్ వాహనంలో అవి దాచిపెట్టడం జరిగిందని చెప్పారు. ఇవి మొత్తం 750 ml ఫుల్ బాటిల్ అంటాం మనము మాట్లాడుకునే పరిభాషలో. గోవా స్టేట్కు సంబంధించిన 2 మ్యాన్సన్ హౌస్, మెక్డబుల్ విస్కీ. దీని ప్రైజు చూస్తే ప్రైజ్ వేరియేషన్తో పాండిచ్చేరి నుంచి తెచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం అంతా కూడా
ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టరు నీలకంఠారెడ్డి, కడప టౌన్ సిఐ కృష్ణకుమార్, వారి సిబ్బంది కృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, పృథ్వీ, వీళ్ళంతా కూడా దీన్ని చేజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము పట్టుకున్నటువంటి మొత్తం మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు. మొత్తం బాటిల్స్ టోటల్ 320 బాటిల్స్ మొత్తం ఉన్నాయి. వీటి విలువ 3 లక్షల రూపాయలు. అదేవిధంగా దొరికినటువంటి వాహనాలు 4, ఒక మోటార్ సైకిల్, స్కూటీ, ఒక కారు, ఒక టాటా ఏస్, ఒక హెచ్ఆర్ మినీ లారీ. వాటి ధర సెకండ్ హ్యాండ్ కాబట్టి మొత్తం సుమారు 6 నుంచి 7 లక్షల వరకు ఉంటుంది. ఏదైతే బయటకు వచ్చింది ఇది గోవా లిక్కర్ అనుకోనో ఇంకొకటో మీరు వెంటనే తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాటిల్ను చూడండి, ఇది చూడడానికి పక్కా మ్యాన్సన్ హౌసే, ఇది గోవా నుంచి వచ్చింది కాబట్టి తక్కువ రేటుకి అనుకుంటారు. కానీ దీన్ని మేము స్ట్రెంత్ చెక్ చేయడం జరిగింది హైడ్రోమీటర్, థర్మోమీటర్తో. 25 యూపీ ఉన్నటువంటిది, అంటే ఇది స్ట్రెంత్ను కొలుస్తాము. ఇది 42 ఉంది, అంటే దాదాపు సగం నీళ్లు ఉన్నాయి దీంట్లో రెగ్యులర్ స్ట్రెంత్ కంటే. అదేవిధంగా ఇది మన ఒరిజినల్ స్టేట్ బాటిల్. ఎక్కడా కూడా మనకు తేడా కనపడదు దీంట్లో ఇవి చూస్తే, అట్లా చూస్తే. కానీ స్ట్రెంత్లో టోటల్ ఇది వాటర్తో కూడుకున్నటువంటిది, ఇది పక్కాగా ఉంది. ఇది మన స్టేట్ గవర్నమెంట్ బాటిల్, ఇది ఒరిజినల్. నెక్స్ట్, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లో తయారవుతోంది, అది అనధికారికంగా తయారవుతోందంటే అది దాంట్లో ఎటువంటివైనా కలపొచ్చు వాళ్ళు. దానివల్ల మన ఆరోగ్యానికి చేటు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పక్కాగా బ్రాందీ షాప్లో దొరికేటువంటిదే తీసుకుంటే మనకు ఎటువంటి నష్టము జరగదు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం కావడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కొన్ని లక్షల మందికి పునర్జన్మ ఇచ్చిందని తెలియజేశారు. దురదృష్టవశాత్తు టీడీపీ, వైసీపీ కూటమి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తూ నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా తయారైంది. పేదలకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ఉన్నంత వరకు ఈ పథకం బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. మృత్యుకుహరంకు చేరిన వారు తిరిగి వెనక్కి వచ్చారు. యమధర్మరాజు దగ్గరికి పోయిన వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చారు. కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పాలనలో పునర్జన్మ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైకాపా ప్రభుత్వం కానీ, ప్రస్తుతము టీడీపీ కూటమి ప్రభుత్వాలు కానీ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అనేక సార్లు ఈ ప్రభుత్వాలకు నోటీసులు పంపించాయి. మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం, మీరు బకాయిలు చెల్లించుకుంటే మా ఆసుపత్రులను ఎలా నిర్వహించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో లేఖలు రాశాయి. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 4 సార్లు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ లేఖలు రాయడం జరిగింది. ఈ 7 నెలల కాలంలో 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంత డబ్బు పెండింగ్లో ఉంటే మేము ఏ విధంగా సిబ్బందికి జీతాలు ఇవ్వాలి? మా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసేవాళ్ళు, సర్జికల్ సరఫరా చేసేవాళ్ళు, ఇతర పరికరాలు సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళకి మేము ఏమి సమాధానం చెప్పాలి? వాళ్ళు సరఫరా నిలిపేస్తామంటున్నారు. కాబట్టి మాకు వెంటనే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం చెప్పేసి ఈ ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పర్యవసానంగా నిన్న సోమవారం నుండి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం జరిగింది. పర్యవసానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు డబ్బు కట్టే స్తోమత లేక తీవ్రమైన జబ్బులతో ఉండేవాళ్ళు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు 3,000 కోట్ల రూపాయలను వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్కు
విడుదల చేయాలని, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు బంద్ కాకుండా చూడాలని, నిలిపివేయకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని గణపతి ఆలయంలో తాచుపాము హల్చల్ చేసింది. 2 రోజులైనా ఆలయం నుంచి వెళ్లకపోవడంతో ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ రాజమండ్రి మాధవ్ కు తెలియజేశారు. అతను వచ్చి సుమారు 2 గంటల పాటు శ్రమించి మంగళవారం రాత్రి 11 గంటలకు చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.